హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ కృష్ణాష్టమి స్పెషల్గా సింపుల్గా ఎలా డెకరేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా చాలా తేలిగ్గా కృష్ణాష్టమికి అటుకులతో ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు అన్న విషయాల్ని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ముందుగా మనం కృష్ణాష్టమి అనగానే పాల పదార్థాలు అలాగే అటుకులతో తయారు చేసిన నివేదనల్ని తయారు చేసుకోవాలని చూస్తుంటాం. మనకు సమయం ఉంటే గనక అటుకులతో పాయసం, అటుకుల పులిహోర, అలాగే అటుకులతో జంతికలు, వెన్న ఉండలు లాంటివి కూడా తయారు చేసుకుంటూ ఉంటామన్నమాట. ఒకవేళ మనకు సమయం ఎక్కువగా లేకపోతే ఈ విధంగా 2-3 నిమిషాల్లోనే అటుకులతో ప్రసాదం తయారు చేసుకోవచ్చు. దీనికోసం అరకప్పు వరకు లావుపాటి అటుకులు, ఇక్కడ నేను రెడ్ రైస్ అటుకుల్ని చూపిస్తున్నాను. ఈ రెడ్ రైస్ అటుకులు అరకప్పు వరకు ఒక గిన్నెలో వేసుకుని దీని ముందుగానే చిన్న చిన్న ముక్కల్లాంటివి లేకుండా జల్లించుకుని తీసుకోవాలన్నమాట. ఇందులో 2-3 సార్లు ఎక్కువగా నీళ్లు వేసుకుని కడిగి తీసుకోవాలి. ఇలా కడగటం వల్ల ఇందులో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుందన్నమాట. ఇలా శుభ్రంగా వాష్ చేసేసిన తర్వాత వెంటనే ఈ అటుకుల్ని నీళ్ళలో నుంచి తీసేసుకుని పెట్టుకోవాలన్నమాట. దీన్ని ఎక్కువగా నాననివ్వాల్సిన అవసరం లేదు. ఇలా నీళ్ళలో నుంచి తీసేయగానే ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఈ అటుకులు వస్తాయన్నమాట. ఇలా వచ్చిన అటుకుల్లో బాగా మరిగించుకున్న పాలని అటుకులు పూర్తిగా మునిగిపోయేంత వరకు వేసుకుని ఈ స్పూన్తో చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. వేడివేడి పాలలో అటుకులు చక్కగా నానిపోతాయి. ఇప్పుడు మనము తీపి కోసం బెల్లం పొడి కానీ లేదా మిశ్రీ కానీ లేకపోతే పంచదార కానీ వేసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లం పొడి వేసుకుంటున్నాను. మనకు కావలసినంత వేసుకున్న తర్వాత ఒక్క చిటికెడు పచ్చకర్పూరం వేస్తే వేసుకోవచ్చు నచ్చితే, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ యాలకుల పొడి మాత్రం ఒక చిటికెడు వేసుకుని ఈ విధంగా నేతిలో వేపుకున్న కిస్మిస్ అలాగే జీడిపప్పులు మన దగ్గర ఉంటే కనుక బాదం పలుకులు అలాగే పిస్తా పలుకులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చిక్కటి పాలు మరిగించుకుని కొద్దిగా ఆరిన తర్వాత వడపోసుకుని పైన ఈ విధంగా తులసి ఆకుల్ని పెట్టుకోవాలి. అలాగే మన దగ్గర ఉంటే దూద్ పేడ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనం మందారం ఆకులు లేదా తమలపాకుల పైన బియ్యపు పిండితో ఈ విధంగా నామాలు, శంకు, చక్రం ఇలా మనం వేసుకోవచ్చు. దీన్ని మనం కుంకుమతో, పసుపుతో డెకరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను 2 కృష్ణ పాదాలు కూడా ఈ ఆకు మీద వేసి పెట్టుకుంటున్నాను. ఇలా డెకరేట్ చేసేసుకుని సింపుల్గా మనము దేవునికి పూజ చేసేసుకోవచ్చు. దీనికోసం మనం వెండిలో అలాగే ఇత్తడిలో, రాగి ఈ విధంగా మనం పూజ కోసం వస్తువులు కొంటుంటాం కదా, అలా కొన్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయలేక చాలా సమయం తీసుకుంటుంటుంది. అలాగే ఎక్కువగా మనకు ఇళ్లలో మార్బుల్ టైల్స్ ఉంటుంటాయి కదా, అలాంటప్పుడు బియ్య పిండితో ముగ్గులు లేదా ఈ విధంగా కృష్ణ పాదాలు వేసినప్పుడు ఆ రంగులో కలిసిపోయి బాగా కనిపించకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం మందారం ఆకులు లేదా తమలపాకులు, చిన్నవిగా ఉండే బాదం ఆకుల పైన ఇలా బియ్యం పిండితో వేసుకుంటే చక్కగా కనిపిస్తుంది. అలాగే దీన్ని పూజ తర్వాత శుభ్రం చేసుకోవడం కూడా తేలికవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.